లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. హిందూ మతంలో వైశాఖ మాసంలోని శుక్లపక్ష తృతీయ తిథి రోజున అక్షయ తృతీయ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజున సంపదల దేవత అయిన లక్ష్మీదేవిని పూజించే సాంప్రదాయం ఉంది. లక్ష్మీదేవికి ఇంట్లో స్వాగతం చెప్పడానికి, అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ప్రధాన ద్వారంపై మామిడి, అశోక ఆకులను తోరణాలుగా కడతారు. ఇంటి ప్రధాన ద్వారంపై తోరణాలు కట్టడం లక్ష్మీదేవి స్వాగతానికి చిహ్నం. ఇలాంటి ఇంట్లో ఉన్నవారిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుందని, జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని విశ్వాసం. అక్షయ తృతీయ రోజున కొన్ని సాధారణ పనులు చేస్తే సంపదలో దేవత అయిన లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది. అంతేకాదు, జీవితంలో ఆర్థికంగా లాభపడతారని విశ్వాసం. ఈ ఏడాది మే 10వ తేదీన అక్షయ తృతీయ తిథిని జరుపుకోనున్నారు. ఈరోజు ఉదయం 5:35 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు పూజకు అనుకూలమైన సమయం. హిందూ మతంలో మామిడి తోరణాలు విశిష్ట స్థానం ఉంది. పండుగలు, పర్వదినాలు, శుభకార్యాలు ఇలా సంతోషకరమైన సందర్భములైన మామిడి ఆకులను తోరణాలుగా కట్టి ఇంటి ద్వారాలను అలంకరిస్తారు. కొంతమంది మామిడి ఆకుల మధ్య అందం కోసం బంతి పూలను కూడా చేర్చి మాలగా అల్లుతారు. ఇలా చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అంతేకాదు, కలశాన్ని కూడా మామిడి ఆకులతో ఏర్పాటు చేస్తారు. అశోక ఆకులను కూడా హిందువులు చాలా పవిత్రమైనగా భావిస్తారు. ఈ ఆకులతో చేసిన తోరణాలు ఇంటి ప్రధాన ద్వారంపై వేలాడదీస్తారు. అశోక ఆకులతో పాటు బంతి పూలను జత చేసి తోరణంగా అల్లితే మరింత అందంగా కనిపిస్తుంది. ఈ దండను తలుపులకు ఇరువైపులా వేలాడదీసిన అందంగా కనిపించడంతో పాటు దీని నుంచి వచ్చే గాలి ఆరోగ్యాన్ని ఇస్తుంది. జీవితంలో ఆర్థిక పురోగతిని పొందడానికి అక్షయ తృతీయ రోజున బంగారు ఆభరణాలు లేదా నాణ్యం కొనుగోలు చేసి ఉత్తరం వైపు ఉంచవచ్చు. మర్నాడు దాన్ని తీసుకొని భద్రపరచుకోవాలి. ఎందుకంటే ఉత్తర దిక్కుకు అధినేత కుబేరుడు. అలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి ఆశీస్సులు నిలిచి జీవితంలో పురోభివృద్ధి జరుగుతుందని విశ్వాసం. అంతేకాకుండా జీవితంలోని అడ్డంకుల నుంచి ఉపశమనం పొంది ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటుంది.